పెద్ద గణేష్ చతుర్థి. అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పెద్ది సినిమా నుంచి మీకోసం అద్దిరిపోయే ఒక అప్డేట్ ఒకటి తీసుకురావడం మీద జరిగింది. అప్డేట్ ఏందయ్యా అని తెలుసుకునే ముందుగా, అప్డేట్ గురించి మాట్లాడుకోవడం ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్లు ఇవ్వడానికి నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈరోజు పెద్ద టీము ఒక చిన్నపాటి వీడియో గ్లిమ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. బహుశా ఆ వీడియో గ్లిమ్స్ని కూడా చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఈ వీడియోలో అటాచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అది కూడా చూడండి. ఈ సాంగ్ నేపథ్యం ఏందయ్యా అంటే, ఈ వీడియో యొక్క నేపథ్యం ఏందయ్యా అంటే, మైసూరులో ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. కొరియోగ్రాఫరు జానీ మాస్టరు 1000 మంది పైగా డాన్సర్లతో ఒక సాంగ్ని మైసూరులో షూట్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఒక నేపథ్యం ఏందయ్యా అంటే ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్. ఇది హైలైట్ అనమాట. ఇది ఒక బిగ్ అప్డేట్ అనమాట మెగా ఫ్యాన్స్కి, మెగా అభిమానులకి. అంటే రామ్ చరణ్ గారిని ఒక ఫోక్ సాంగ్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని చూడడానికి ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. బహుశా రామ్ చరణ్ గారు ఒక ఫోక్ సాంగ్తో, అంటే ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉన్న ఒక ఫోక్ సాంగ్తో ఎప్పుడు కూడా అతను డాన్స్ వేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఏ సినిమాలో కూడా లేవు నాకు తెలిసి. మొట్టమొదటిసారి పెద్ద సినిమాలో ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ని పెట్టబోతున్నారు. ఆ ఫోక్ సాంగ్కు సంబంధించిన షూటింగ్ మైసూరులో జరుగుతుంది. ఇది మాత్రం పెద్ద అప్డేటు మెగా అభిమానులకి. ఎందుకంటే ఫోక్ సాంగ్ అనేది ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఎంత ఊపు వస్తుందో, ఎంత మాస్గా ఉంటుందో. చాలామంది యూట్యూబర్లు కూడా ఫోక్ సాంగ్ని పాడి ఆ పాటని యూట్యూబ్లో పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, బీభత్సంగా వైరల్ అవుతుంది ఆ ఫోక్ సాంగ్. అంటే జనాలు కూడా ఫోక్ సాంగ్ని బాగా ఇష్టపడతారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాంటి ఒక ఫోక్ సాంగ్ని రీమేక్ చేసి ఈ సాంగ్లో పెట్టబోతున్నారు. మైసూరులో ఈ సాంగ్ సంబంధించిన షూటింగ్ జరగబోతుంది అనే మూవీ టీము చెప్పడం అయితే జరిగింది. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారిని చాలా విధాలుగా మనం డ్యాన్స్ చూసాం. మంచి డాన్సరు రామ్ చరణ్ అనే వ్యక్తి చాలా మంచి డాన్సరు. కానీ ఫోక్ సాంగ్లో డ్యాన్స్ ఎలా వేస్తారు అనేది ఇక్కడ ఒక ఇంట్రెస్ట్. రామ్ చరణ్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఫోక్ సాంగ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా డాన్స్ చేస్తారు అనేది రామ్ చరణ్ గారికి కూడా ఒక పెద్ద సర్ప్రైజు, అలాగే ఒక ఛాలెంజ్ కూడా. మంచిగా ఉంటాయి ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ అనేది, చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. సాంగ్స్ కూడా మంచి బీభత్సంగా ఉంటుంది. ఈ సాంగ్ వచ్చితే థియేటర్లో ఈ సాంగ్ ప్లే అయిన తర్వాత థియేటర్ మొత్తం దద్దరెళ్ళడం గ్యారంటీ, సీట్లు చింపేయటం గ్యారంటీ. అలా ఉండే విధంగా ఈ సాంగ్ని రూపొందించబోతున్నారని మూవీ టీం కూడా చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమాని చూడాలని చాలామంది మెగా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ అవబోతుంది. ఈ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇదనమాట. ఈ ఫోక్ సాంగ్ ఎలా ఉంటుంది, రామ్ చరణ్ గారి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని మీకు ఎలా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడున్న అప్డేట్ మాత్రం ఇదే. ఇలాంటి అప్డేట్లు, చిన్న చిన్న అప్డేట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి అప్డేట్లు నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటా. ముఖ్యంగా మెగా హీరోలకు సంబంధించిన అప్డేట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తుంటా. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.